నమస్తే. ఎంప్లాయీస్ సర్వీస్ రూల్స్, ఉద్యోగులకు ఉపయోగపడే సర్వీస్ రూల్స్, సందేహాలు సమాధానాలు మూడవ భాగమునకు స్వాగతం సుస్వాగతం. గత 2 భాగాలలో ఉద్యోగులకు ఉపయోగపడే సర్వీస్ రూల్స్, సందేహాలు సమాధానాలు కొన్ని తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు మరికొన్ని సందేహాలు సమాధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2వ భాగం తరువాత. ప్రశ్న 10. పెన్షన్ మంజూరుకు ప్రాతిపదిక ఏమిటి? దీనికి జవాబుగా భవిష్యత్తు సత్ప్రవర్తన ఆధారంగానే పెన్షన్ మంజూరు చేస్తారు. ప్రవర్తన బాగా లేకపోతే పెన్షన్ మంజూరు అధికారి పెన్షన్ రద్దు చేయవచ్చు, తగ్గించవచ్చు. ప్రశ్న 11. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? దీనికి జవాబుగా 29/10/1979 అనగా 1979 అక్టోబర్ 29 నుండి అమల్లోకి వచ్చాయి. ప్రశ్న 12. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? దీనికి జవాబుగా 2004 సెప్టెంబర్ 1కి ముందు నియమింపబడిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తిస్తాయి. అంటే 1/9/2004 తర్వాత నియమితులైన వారికి ఈ పెన్షన్ రూల్స్ వర్తించవు. వీరికి కొత్త పెన్షన్ పథకం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ వర్తిస్తుంది. మరికొన్ని సర్వీస్ రూల్స్ గురించి తరువాత భాగంలో తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.